నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. డొనాల్డ్ ట్రంప్ పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. మనందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పాలంటే 2019 ఆ టైంలో 'హౌడీ మోడీ' అని ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మన నరేంద్ర మోదీ గారు యూఎస్ ఎళ్లి అక్కడ భారతీయులందరి సమక్షంలో 'అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్' అని చెప్పేసి ఫుల్‌గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. మోదీ నాకు మంచి ఫ్రెండ్ అని ఆయన అంటారు. ట్రంప్ నాకు మంచి ఫ్రెండ్ అని ఈయన అంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన నెక్స్ట్ టైమ్ ఈ రీసెంట్‌గా ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ గెలిచిన తర్వాత ట్రంప్ మళ్ళీ గద్దెనెక్కిన తర్వాత ఆ ఫస్ట్ డే దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడా గూడా ఇండియాకి సపోర్టివ్‌గా ఆయన ఉన్నట్టు ఎక్కడ కనపడలేదు. అంటే స్టార్టింగ్ వేల మంది ఇండియన్స్‌ని సంకెళ్ళేసి మరి ఇండియాకి డిపోర్ట్ చేసిన దగ్గర నుంచి రీసెంట్‌గా మన పాకిస్తాన్‌కి సంబంధించి ఐఎంఎఫ్ లోన్స్ ఇవ్వడం గాని, అండ్ పాకిస్తాన్ వాళ్ళతోని సత్సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించుకోవడం. అట్ ది సేమ్ టైమ్ బంగ్లాదేశ్ వాళ్ళతోని ఇంకొన్ని మంచి సంబంధాలు పెట్టుకోవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడేదో తేడా జరుగుతుంది అని జెప్పేసి చాలామంది అనుకుంటున్నారు మన భారతదేశంలో. అయితే దీని గురించి ఒక ఇన్ డీటెయిల్డ్ మనం డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసీమ చతుర్వేది గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏం జరుగుతుంది? అంటే పాకిస్తాన్‌కి ఇప్పుడు కొంచెం బాగా బెల్లంలా తయారైపోయారు మన ట్రంప్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన ఒక ఇష్యూ ఉంది. ఐఎంఎఫ్ నుంచి లోన్ వచ్చింది. దాంతో పాటు ట్రంప్‌కి సంబంధించిన అంటే ట్రంప్ కొడుకుకి సంబంధించిన ఒక కంపెనీ. అందులో ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ‌ని 60% వాటా ఉంది. ఒక క్రిప్టో బేస్డ్ కంపెనీ. అది పాకిస్తాన్‌లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ పాకిస్తాన్‌ని ఒక క్రిప్టో కరెన్సీ హబ్‌గా మార్చడానికి ఇప్పుడు ఇండియా, అమెరికా ట్రై చేస్తుంది. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయి? సడెన్‌గా ఇండియా, పాకిస్తాన్ యుద్ధం మధ్యలోకి ట్రంప్ రావడం ఏంటి? ఆయన బ్రోకరేజ్ చేయడం ఏంటి? దాని తర్వాత ఇప్పుడు పాకిస్తాన్, ఇండియాని కలిపి నాకు ఇద్దరు ఒకటే సమానమే అని చెప్పి అనడం ఏంటి? ఎందుకని ఈ చేంజెస్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే. డొనాల్డ్ ట్రంప్ అనే అతను ఉన్నాడు గదా! మనం మామూలుగా ట్రంప్ అంటాం. అతని పేరు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇంకా డీటెయిల్‌గా చూస్తే అతని పూర్తి పేరు డొనాల్డ్ జే జే ట్రంప్. ట్రంప్. ఆ మధ్యలో జే అమెరికాలో ఏదైనా అయ్యుండొచ్చు. ఇండియన్ పర్స్‌పెక్టివ్‌లో చూసినప్పుడు మాత్రం ఆ జే అంటే జోకర్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. డొనాల్డ్ జోకర్ ట్రంప్ అని భావించొచ్చు. రెండోది నక్కని జాకల్ అంటారు. హ్మ్. ఇంగ్లీష్‌లో. హ్మ్. ఆ నక్కలకి తెలివితేటలు గూడా చాలా హ్మ్. ఉంటాయి. హ్మ్. ట్రంప్ దగ్గర. హ్మ్. ట్రంప్ అనేవాడు ఒక పొలిటీషియన్ మాత్రమే అయితే మనం జో బైడెన్‌ని హ్యాండిల్ చేసినట్టుగానో, ఒబామాని హ్యాండిల్ చేసినట్టుగానో, బుష్‌ని హ్యాండిల్ చేసినట్టుగానో చేయొచ్చు. హ్మ్. ఇతను పొలిటీషియన్‌గా ఉన్న ఒక బిజినెస్ మ్యాన్. యాహ్! బేసిక్‌గా ట్రంప్ అనేవాడు బిజినెస్ మ్యానే తప్ప పొలిటీషియన్ కాదు. బిజినెస్ మ్యానే అవకాశం వచ్చింది కాబట్టి పాలిటిక్స్ కూడా చేస్తున్నాడు. అందుకే ఇండియా, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ ఈ బ్రోకర్ చేస్తే ఏ దేశం కూడా తనొచ్చి చెప్పుకోదు. ఆ! ఓకే. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే, ఆ 2 దేశాలొచ్చి వీళ్ళకి థాంక్స్ చెప్పాలి. ఆ! లేదంటే ఒక దేశమన్నా వచ్చి థాంక్స్ చెప్పాలి. ఇండియా థాంక్స్ చెప్పలేదు. పాకిస్తాన్ కూడా థాంక్స్ చెప్పలేదు. ట్రంప్ తనకు తానే భుజం తడుముకొని నేను గ్రేట్ అని అది చెప్పుకుంటాడు. కూడా 8 గంటలకి మోదీ స్పీచ్ ఉండబోతుందంటే 7:30కే వచ్చి పెట్టేసారు. అది. సో, ఇంకోటి తర్వాత ఇప్పుడు సీజ్ ఫైర్ అయిన తర్వాత మోడీ మాట్లాడిన చాలా నిమిషాల వ్యవధి అంటే ఒక అరగంట పాటు సాగిన మోడీ స్పీచ్‌లో ట్రంప్ అనే పదమే లేదక్కడ. అవును. అంటే ట్రంప్‌ని ఎక్కడ చెక్ పెట్టాలో ఇండియా కూడా చెక్ పెడుతుంది. కాకపోతే ట్రంప్‌కుండే అత్యుత్సాహం ఏంటి అంటే, అసలు ఇది కాదు. నేనొస్తే ఒక్క రోజులో ఒక రష్యా, యుక్రెయిన్ వార్ ముగిస్తా అన్నాడు. ఏమైంది? ఇప్పటికి నడుస్తూనే ఉంది. అంటే ఎదురుగున్నది పుతిను, మోడీ, నరేంద్ర మోడీ లాంటి పొలిటీషియన్స్ అయితే, హ్మ్. ట్రంప్ ఆటలేం సాగవు. అయితే అగ్రరాజ్యం యొక్క ప్రెసిడెంట్ అమెరికా అనే దేశానికి అధ్యక్షుడు దానికి చాలా ఆర్థిక హ్మ్. అమెరికా అనే ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. దానికి ఆర్థిక శక్తి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. యాహ్! మనం ఏం చేయలేం దాన్ని. బట్ దాని అర్థం ఏంటంటే ట్రంప్ చాలా తెలివైనోడు, గొప్ప మేధావి అనుకోవడానికి ఏం లేదు. హ్మ్. అయితే ట్రంప్‌కి వ్యాపారం తెలుసు. ఎక్కడ పోయినా సరే ఎక్కడ డబ్బులు దొరుకుతాయో ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోవాలో చూస్తుంటాడనమాట. ఓకే. ఈ డబ్బులు సంపాదించుకునే క్రమంలోనే రష్యా, యుక్రెయిన్ వార్‌లో గూడా యుద్ధం ఆపడం కంటే గూడా ట్రంప్ ఉత్సాహం దేని మీద ఉంది? యుక్రెయిన్‌తో రేర్ మెటల్స్ అన్నిటి మీద ఒక అగ్రీమెంట్ చేసుకుందామని చూస్తున్నాడు. అవును. ఓకే. భూమిలో దొరికే ఆహ్, యురేనియము అట్లాంటివి కావచ్చు, ఖనిజాలన్నిటిని. లేకపోతే ఈ మామూలు ఖనిజాలు కావచ్చు, బొగ్గు కావచ్చు, ఇటువంటివన్నీ తోడుకొని అమ్ముకోవాలని చూస్తున్నాడు. హ్మ్. ఓకే. అక్కడ పోయి గ్రీన్‌లాండ్ నాదే అంటాడు. ఎందుకంటాడు? గ్రీన్‌లాండ్‌లో స్ట్రాటజిక్‌గా నాకు చాలా ఇంపార్టెంట్ అది నాకిచ్చేయండి అంటాడు. డెన్మార్క్ అనేది వాళ్ళ నాటోలో సభ్య దేశము. అమెరికాకి చాలా క్లోజ్ కంట్రీ. క్లోజ్‌గా. కెనడా ఎట్లనో డెన్మార్క్ గూడా ఇది. కానీ
గ్రీన్‌లాండ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఇచ్చేయని బెదిరిస్తున్నాడు వాళ్ళని. కెనడాని కూడా ఇది ఒక స్టేట్‌గా చూస్తున్నా అని చెప్పి అన్నాడు. అది బెడిసి కొట్టిందిగా ఆల్రెడీ. యాహ్! యాక్చువల్‌గా ట్రంప్ నోరు మూసుకొని ఉంటుంటే జో ట్ర జ జస్టిన్ ట్రూడో వాళ్ళ పార్టీ ఓడిపోయేది లిబరల్ పార్టీ. హ్మ్. చాలా నెగెటివ్ రివ్యూస్ ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. యాహ్! జస్టిన్ ట్రూడో ఈసారి చిత్తుగా ఓడిపోబోతున్నాడని వచ్చినాయి. హుహు. ఈలోపు ట్రంప్ గెలిచొచ్చిన తర్వాత మన కెనడాని మేము 51 రాష్ట్రంగా చేర్చేసుకుంటాం అని చెప్పి బెదిరించాడు. బెదిరించినప్పుడు ఎవరైతే గెలుస్తారో అప్పటిదాకా అని చెప్తున్న కన్జర్వేటివ్స్ ఉన్నారో కెనడాలో రైట్ వింగ్ పార్టీ, వాళ్ళు గట్టిగా ట్రంప్‌ని ఎదుర్కోలేకపోయినారు. ఓకే. కానీ లిబరల్ వాళ్ళు ఏం చేసిండ్రు, మేము చివరిదాకా పోరాడతాం. చచ్చినా సరే మేము కలిసేది లేదు. కెనడా అనేది ఒక సెపరేట్ దేశం అని గట్టిగా మాట్లాడారు. హ్మ్. దాంతో దెబ్బకి మళ్ళీ గెలిచింది వాళ్ళు. అంటే ఓడిపోయే పార్టీలను కూడా గెలిపించిన ఘనత ట్రంప్‌దనమాట. ఆస్ట్రేలియాలో అదే జరిగింది. ఓకే. ఆస్ట్రేలియాలో మొన్నటి వరకు ఉన్న ప్రైమ్ మినిస్టరే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈసారి. మళ్ళీ రెండోసారి కంటిన్యూ అవుతున్నాడు. యాహ్! అతను కూడా లిబరల్, రైట్ వింగ్ కాదు. రైట్ వింగ్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అంటే, ఆ రైట్ వింగ్ పార్టీ ఆస్ట్రేలియన్ రైట్ వింగ్ పార్టీ ఏదైతే ఉందో నేషనలిస్ట్ పార్టీ, వాళ్ళు ట్రంప్‌ని గట్టిగా ఏమి అనలేకపోయారు. ఆ ట్రంప్‌ని ఏమి అనకపోవడం కూడా ప్రజల దగ్గర నెగెటివ్ అవుతుంది. అంటే ఆస్ట్రేలియా ప్రజలు కూడా ట్రంప్‌ని ఒక శత్రువులాగానో, ఒక భయంతోనో చూస్తున్నారు. హ్మ్. ఎవరైతే ట్రంప్‌ని ఎదుర్కొంటామని గట్టిగా తొడగొట్టి నిలబడుతున్నారో వాళ్ళనే గెలిపిస్తున్నారు. హ్మ్. కెనడా అయినా, ఆస్ట్రేలియా అయినా సరే. సో, ఈ విధంగా ట్రంప్ అనేవాడు అమెరికాలో కాదు, మొత్తం వరల్డ్ వైడ్‌గా కూడా ఒక పవర్‌ఫుల్ పాయింట్ ఆఫ్ డిబేట్‌గా మారిపోయాడనమాట యాహ్! అన్ని దేశాలు. అయితే ఇండియాలో పరిస్థితి ఏంటి? ఇండియాలో ట్రంప్ గెలవక ముందు ట్రంప్ పట్ల ఒక సానుభూతి, ఒక సానుకూల వాతావరణం ఉండేది. ఎందుకు అవును. అంటే మోడీతో అతనుకున్న పర్సనల్ ఫ్రెండ్‌షిప్. అవును. అంటే ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత గూడా చాలామంది ట్రంప్ ఉంటే ఇది జరిగేది కాదు. డెఫినెట్‌లీ నెక్స్ట్ ట్రంప్ రావాలి ఆ! అని చెప్పి అంటే కోరుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి జో చూసినప్పుడు. బైడెన్ అయితే చాలా స్పష్టంగా యాంటీ ఇండియా, అవును. యాంటీ మోడీ. జో బైడెన్ దృష్టిలో మోడీ పోయి రాహుల్ గాంధీ ప్రధాని అయితే చాలా సంతోషపడతానన్నట్టుగా కూడా ప్రవర్తించేవాళ్ళు. అవును. కమలా హారిస్ కావచ్చు, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. యాహ్! ట్రంప్ వస్తే అట్లా ఉండదని మనం అనుకున్నాం. మనము అంటే జనరల్‌గా ఇండియన్స్ ఒక ఇది అనుకున్నారు. అంటే అదేం తప్పు కాదు. ఎందుకంటే ట్రంప్ వ్యవహరించిన తీరుని బట్టి మనం అట్లా కాలిక్యులేట్ చేసుకున్నాం. హ్మ్. ఎందుకు అంటే మన దగ్గర గుజరాత్‌లో ఇది జరిగినప్పుడు కూడా అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అది ఇది అని చెప్పి చెప్పడం. అక్కడ హౌడీ మోడీ జరపడము. అంటే ఇద్దరు నాయకులు కూడా కలిసిమెలిసి చాలా క్లోజ్ ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేశారు. నిజానికి ట్రంప్‌కి పుతిన్‌తో కూడా అదేలాంటి ఫ్రెండ్‌షిప్ ఉంది. అమెరికాలో డెమోక్రాట్స్ ఎంత వ్యతిరేకించినా సరే పుతిన్ నా ఫ్రెండ్ అని చెప్తుంటాడు. అవును. అయితే ట్రంప్ ఫ్రెండ్ అని చెప్పడం వేరు. పుతిన్ ట్రంప్‌ని నా ఫ్రెండ్ అని చెప్పాడా ఎప్పుడన్నా? పెద్దగా ఎక్కడ అంత పట్టించుకున్నట్టుగా అనిపించాడు. అవును. అట్లా అని నెగెటివ్‌గా తిట్టుతూ కూర్చోడు. జో బైడెన్‌ని తిట్టినట్టుగా పుతిన్ ట్రంప్‌ని ఏమి అనడు. దాని అర్థం ఏంటి అంటే ట్రంప్ ఏది చెప్తే అది వింటామని కాదు. సేమ్ మోడీ కూడా. మోడీ తన మిత్రుడని చెప్పాడు గానీ, మోడీ ఇంతవరకు ట్రంప్ నా మిత్రుడని చెప్పి అంటే అక్కడ ఇక్కడ చెప్పడం వేరు. చెప్పిన దానికి అనుకూలంగా ఎక్కడన్నా పరిస్థితులున్నాయా? అంత లాబింగ్ చేసినట్టు కూడా ఎక్కడ కనిపియలేదు. లేదు. ఇప్పుడు సడెన్‌గా మొన్న ఏం ప్రకటించిండు? సీజ్ ఫైర్ నా వల్లే జరిగిందన్నాడు గదా! ఆ తర్వాత ఇంకొకటి కూడా చేసిండు ప్రకటన ట్రంప్. అవును. అంటే సార్ మీరిప్పుడు 1, 2 సార్లు మాత్రమే అక్కడక్కడ చెప్పారని చెప్పి అంటున్నప్పటికి కూడా 2019లో హౌడీ మోడీ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఇది మన యూఎస్ఏలో. అప్పుడు ట్రంప్ అక్కడికెళ్ళి సారీ మోదీ అక్కడికెళ్ళి ట్రంప్ కోసం అక్కడ క్యాంపెయినింగ్ చేశారు. ఇద్దరు చేతులు పట్టుకొని ఫ్రెండ్స్ అని చెప్పి చూయించారు. అండ్ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి ఇండియాలో మోదీకి యూజ్ అయిన లైన్ అక్కడ కూడా యూజ్ చేశారు. ఈ ట్యాగ్‌లైన్స్ అన్ని యూజ్ చేశారంటే అక్కడ ఫ్రెండ్‌షిప్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు కదా! అదే అంటున్నా. మోడీ, ట్రంప్ మధ్య స్నేహం ఉన్నదనేది నిజం. హ్మ్. ట్రంప్ మోడీని తన మంచి ఫ్రెండ్ అని చెప్పడం గూడా నిజం. హ్మ్. అయితే మోడీ ఎక్కడ కూడా ఇంతవరకు ట్రంప్ నా ఫ్రెండ్ అని చెప్పలేదు. ఎప్పుడు రీసెంట్ టైమ్స్‌లో. ఓకే. 2019 అనేది చాలా రోజుల కిందట. ఓకే. 2019 అంటే ట్రంప్ ఒకసారి గెలిచి 4 ఇయర్స్ పరిపాలించిన తర్వాత మళ్ళీ ఓడిపోయాడు. అవును. ఓడిపోయినప్పుడు జో బైడెన్ వచ్చాడు. ఈ జో బైడెన్ రావడానికి ముందు జరిగిన ఎన్నికల పబ్లిసిటీలో భాగంగా మోడీ ట్రంప్‌కి అనుకూలమైన కొన్ని నినాదాలు చేయడం జరిగింది. అద్ అట్లా అంటే అట్లా చేయడం తప్పు అని వాదించే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. ఓకే. అది అమెరికా అంతర్గత విషయము. మోడీ దాంట్లో వెళ్లి ఎందుకు సపోర్ట్ చేశారనేది కూడా కొందరికి అభ్యంతరం ఉంది. బట్ మోడీ అనే అతను రాజకీయాలకు ఏం కొత్త కాదు కదా! ఆయన చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్నారు. సో, ట్రంప్‌కి వీళ్ళు మద్దతుగా సపోర్ట్ చేస్తే నష్టం జరుగుతది అనుకుంటే చేసేవాడు కాదు. హ్మ్. కానీ ఎందుకు చేశాడంటే, అప్పుడున్న కాలిక్యులేషన్ ఏంటంటే, ఫస్ట్ టైమ్ ఒక 4 ఇయర్స్ టర్మ్ గెలిచిన తర్వాత, మళ్ళీ సెకండ్ టర్మ్ గెలవడం అనేది అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో సర్వసాధారణమైన విషయం. హ్మ్. చాలా రేర్‌గా మాత్రమే ఒకసారి గెలిచిన ప్రెసిడెంట్ వెంటనే ఓడిపోతాడు. ఓకే. అట్లా ఎందుకు జరగదంటే, అమెరికాలో 2 సార్లు ప్రెసిడెంట్ అయితే మూడోసారి అవ్వడానికి లేదు. హ్మ్.
ఓకే. ట్రంప్ కంటే ముందు ఎవరుండేది? ఒబామా ఉండేవాడు. ఒబామా. ఒబామా కూడా ఏంటి 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ పరిపాలించాడు. పరిపాలించాడు. అంతకుముందు బుష్ 4 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ పరిపాలించాడు. బిల్ క్లింటన్ 4 ఇయర్స్, 4 ఇయర్స్ ఇట్లా చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ జనరల్ కాలిక్యులేషన్ ఏముంటుందంటే ట్రంప్ రెండోసారి గెలుస్తాడనేది మన వాళ్ళు అంచనా వేశారు. అండ్ మన మోడీ ఒక మాట చెప్తే అక్కడ ఇండియన్ ఓటర్స్ ప్రభావితం అవుతారు కాబట్టి సపోర్ట్ చేశారు. అవును. అదొక రిస్క్ అది. ఆ రిస్క్ తీసుకున్నందుకు ఏమైంది మనకు? వెడిసికొట్టింది. అవును. జో బైడెన్ వచ్చిన తర్వాత చాలా ఏమంటారు ప్రొపగండా నడిచింది. బంగ్లాదేశ్ ఇష్యూ కావచ్చు, వేరే చోట్ల కావచ్చు. అండ్ మోడీ మొన్న 2024 ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు జో బైడెన్‌కు డైరెక్ట్ పంపించాడు కదా! మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపించి ఇక్కడ ఓటింగ్ శాతం పెంచడానికి ట్రై చేయడము. రాహుల్ గాంధీ పదే పదే అమెరికాకెళ్ళి స్పీచ్‌లు ఇవ్వడము. అవును. అవును. అంటే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు కూడా చేశారు. రోడ్ మీద పబ్లిక్‌గా చెప్పకపోయినప్పటికీ ఇండియాలో ఉన్న ప్రతిపక్షాల్ని గెలిపించడం కోసం ఈవెన్ అదానిని కూడా డిస్టర్బ్ చేశారు హిడెన్స్‌బర్గ్‌తోని. అదాని అతనున్నాడు కదా! ముసలాయన ఎవరు మన జార్జ్ సోరోస్. యాహ్! జో బైడెన్, జార్జ్ సోరోస్, ఒబామా, కమలా హారిస్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని డీప్ స్టేట్ అని అదని ఇదని మనం కూడా మాట్లాడుకుంటున్నాం. యాహ్! సో, ఇప్పుడు అమెరికాపై ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ఇండియా, రష్యా, చైనా ప్రయత్నిస్తాయి. కొందరు డైరెక్ట్ చెప్పొచ్చు, కొందరు చెప్పకపోవచ్చు. యాహ్! అట్ ద సేమ్ టైమ్ ఇండియాలో, రష్యాలో, చైనాలో ఎన్నికలు జరిగినప్పుడు అంటే చైనాలో ఎన్నికలంటే పెద్దగా అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ప్రజాస్వామ్య ఎన్నికల్లాగా ఉండదు. బట్ చైనా, ఇండియా, రష్యా అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టాలని అమెరికా కూడా ట్రై చేస్తది. సో, ఇదేం కొత్త కాదు. బట్ నేనేం చెప్తున్నానంటే ట్రంప్ అనే వ్యక్తిని మోడీ నమ్ముతున్నాడా, నమ్మట్లేదా అనేది రీసెంట్‌గా మనం గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో చాలా కాలిక్యులేటెడ్‌గా మూవ్స్ అన్నీ ఉంటున్నాయి మోడీ వైపు నుంచి. ముందు అంటే బయటికొచ్చేసి ట్రంప్‌ను మన మిత్రుడు అని బాగా చెప్పేసి ఆహ్, ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడము ఇవన్నీ చేయట్లేదు. టారిఫ్స్ విషయంలో కూడా ట్రంప్ బయటొచ్చి ఏం అనౌన్స్ చేశాడు? 0 టారిఫ్స్ అన్నాడు. యాహ్! ఓకే. ఇండియా టారిఫ్స్ ఏమి ఇవ్వదు. మేము కూడా టారిఫ్స్ ఎయ్యట్లేదు అని అన్నాడు. ఇది ట్రంప్ చెప్పినప్పుడు మోడీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. లేకపోవడమే కాకుండా జయశంకర్ బయటొచ్చి ఏం చెప్పారంటే, ఇంతవరకు మేము అటువంటి నిర్ణయం ఏం తీసుకోలేదు. తీసుకుంటే మేము అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే ట్రంప్ అంతటోడు స్వయంగా వ్యక్తిగతంగా అనౌన్స్ చేసినా కూడా ఇండియాపై ఏం పెద్ద వాల్యూ ఇవ్వట్లేదు. అవును. ట్రంప్ అనౌన్స్ చేశాడు కాబట్టి మొహమాట పడుతున్నాం అనేది ఏం లేదు. యాక్చువల్లీ సీజ్ ఫైర్ విషయంలో కూడా చాలా మంది అదే అర్థం చేసుకున్నారు. ఏంటి? ట్రంప్ అనౌన్స్ చేసేసరికి ట్రంప్ మాటకి లోబడి ఇండియా ఒప్పుకుంది సీజ్ ఫైర్‌కి అనుకుంటున్నారు చాలా. చాలా మంది అదే అంటున్నారు. ఎంతగా అనుకున్నా కూడా పెద్దన్న పాత్రలా పోషించాడు. వచ్చేసి ట్రంప్ చెప్పేసరికి ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళు ఎవరైతే మోదీని వ్యతిరేకించే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరో వచ్చి చెప్తే చేయడం ఏంటి? అంటే పాకిస్తాన్ మొదటి నుంచి కోరుకుంది అదే కదా! మూడో కంట్రీ ఇన్వాల్వ్ కావాలనే కోరుకుంది. దాన్ని ఇప్పుడు మీరు లాస్ట్‌కి ఫైనల్‌గా ఒప్పించారని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు. అయితే ట్రంప్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎంత ఉంది అనేది రోజుకొకలాగా మారిపోతుంది. ఫస్ట్ డే ఏమన్నాడు? నేనే సీజ్ ఫైర్ చేపిచ్చా అన్నాడు. అవును. నిన్న జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఏమన్నాడు? యాక్చువల్‌గా నేను అది చేయలేదు కానీ అని చెప్పి ముక్తాయింపిచ్చి స్లోగా దానికి వేరే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడన్నమాట. అవును. అంటే ట్రంప్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. సో, ట్రంప్ సీజ్ ఫైర్ చేసిన మొదటి రోజు అనౌన్స్ చేసిన దానికి ఈరోజు కట్టుబడి లేడు. ఈరోజు మారిపోయింది. ట్రంప్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ చేతిలో ఉన్న పవర్ ఎక్కువ. అమెరికా ప్రెసిడెంట్‌గా ఆయన ఏమైనా చేయగలుగుతాడు. మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నాం కదా! మన వాళ్ళకి బేడీలేసి పంపించేశాడు. అవును. మరి మొత్తం అమెరికాలో ఉన్న ఇల్లీగల్ ఇండియన్స్ అందరిని పంపించాడా పోనీ? అది అవ్వలేదు. కొంతమందిని పంపించాడు. తర్వాత వదిలేసాడు ఆ పని. అట్లా చైనా వాళ్ళని చాలా మిత్ర దేశాలందరికీ అదే జరిగింది. మనకని కాదు. కానీ అంటే సంఖ్యలేసి మరి భారతీయులు పంపించారని భారతీయులకు కాదు అందరికేసాడు. పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎవరు తిరిగి పంపించాలి అనేది అక్కడ పెద్ద చర్చ జరగలేదు. బట్ కొలంబియా లాంటి కొన్ని దేశాలు ఉంటాయి కదా! అవన్నీ దాని మిత్ర దేశాలు. కొలంబియా అనేది దానికి చాలా రిలేషన్స్ ఉంటాయి అమెరికాతోని. అయినా సరే వాళ్ళకి కూడా 50 మందికి బేడీలేసి పంపించేసాడు. అదే అంటే ఒకటి కాదు ఇట్లాంటివి చాలా రకాలున్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నా. షో ఏమంటారు ఇది చేయడం అన్నమాట. ఏమంటారు? అసలు విషయం కంటే కూడా కెమెరాల ముందర రోజు ఏదో ఒక డ్రామాకి తెరలేపడం అనేది ట్రంప్‌కి నిత్యకృత్యం అన్నమాట. దానివల్ల ఎంత ఉపయోగం ఉంటదనేది ఆయన కాలిక్యులేషన్స్ ఆయనకుంటాయి. కానీ బయట నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు జనవరి 20, 2025 ప్రమాణ స్వీకారం చేశాడు. ఈరోజు మే నడుస్తుంది. అంటే దాదాపు 5 నెలలు పూర్తయింది. ఈ 5 నెలల్లో ట్రంప్ సాధించింది ఏమన్నా ఉందా అంటే ఇంతవరకు ఏమీ లేదు. ఓకే. అమెరికా దృష్టిలో. ఆయన పర్సనల్‌గా ఇప్పుడు మన సౌదీ అరేబియా దగ్గర ఈ మధ్య ఖతార్‌కో దేనికో వెళ్ళాడు గదా!
పర్యటనకి. అక్కడున్న రాజకుటుంబం వాళ్ళు ఇతనికొక గిఫ్ట్ ఇచ్చారు. అవును. ఒక $400 మిలియన్ ఉన్న ఒక వెహికల్ ఏరోప్లేన్ ఒకటిచ్చారు. కదా! యాహ్! ఒక అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ఉండి, నువ్వు బహుమతులు తీసుకోవడం ఏంటి? ఏ సంకేతం వెళ్తదది? రైట్. అంటే ఆయనేమన్నా అంటే ఇది నాకు గాదు ఇచ్చింది. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళకిచ్చారు. అది అది మన గవర్నమెంట్‌కే యూజ్ అవుతుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే సరే. అంతకుముందు ప్రెసిడెంట్స్ అందరూ గూడా మరి అట్లాంటి గిఫ్ట్‌లు తీసుకోవచ్చు కదా! హ్మ్. అంటే ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఏది చేసినా సరే వాళ్ళకు అంతో ఇంతో కొంత కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా ఒకటి పాటించేవాళ్ళు. ట్రంప్ ఏంటంటే తనకేది నచ్చితే అది జేస్తాడు. ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ప్రవర్తించట్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా సీట్‌లో కూర్చున్నా గూడా డొనాల్డ్ ట్రంప్ లాగానే ప్రవర్తిస్తున్నాడు. హ్మ్. ఓకే. ఈ ట్రంప్ చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచెస్‌లో గూడా పెట్టుబడులు పెట్టి అక్కడ వెళ్లి గూడా కెమెరా ముందర ఫైటింగ్ చేసి అంటే రెచ్చగొట్టి మాట్లాడి టెలివిజన్ హోస్ట్‌గా గూడా నడిచేవాడు మనోడు. అవును. అవును. అంటే టెలివిజన్‌లో ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తూ టీఆర్‌పీలు సంపాదించుకోవడం గూడా అలవాటు ఇప్పుడు యాహ్! ట్రంప్‌కి. యాహ్! సో, ఇప్పటికి గూడా ఆ పూర్వ వాసనలన్నీ పోలేదు. గంబ్ అంటే ఒక అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన గాంభీర్యం గాని, హ్మ్. డీసెన్సీ గాని అవన్నీ కనిపించట్లేదు. రైట్. అట్ ద సేమ్ టైమ్ ఇండియాకి నష్టం జరుగుతుందా అంటే నష్టం జరిగే కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. ఓకే. యాపిల్ కంపెనీలో ఎళ్ళకండి అంటున్నాడు. అవును. బట్ టిమ్ అదే కుక్‌కి డైరెక్ట్ చెప్పేసాడు. ఆ తర్వాత ఇంకో చిన్న వార్త గూడా వచ్చింది. టిమ్ కుక్ పెద్దగా ఇంట్రెస్టెడ్ గాదు. ఇండియాలోనే పెడతా అంటున్నాడని గూడా ఒక వార్త వచ్చింది. పెడతాడా? అమెరికన్ ప్రెసిడెంట్‌ని ఎదిరించి అది చేస్తాడా అంటే కార్పొరేట్‌లకి అమెరికన్ ప్రెసిడెంటా? ఇండియన్ ప్రైమ్ మినిస్టరా? ఇంపార్టెంట్ గాదు. ఇండియన్‌లో చీప్ లేబర్ దొరుకుతది. అమెరికాలో దొరకట్లేదు. సో, వాళ్ళెక్కడ పెడతారు? సో, ఇండియాలోనే పెడతారు. అయితే ట్రంప్ ఒత్తిడి పనిచేస్తుందా అంటే ట్రంప్ ఆ మాట మీద నిలబడితే పనిచేస్తది. హ్మ్. రేపు పొద్దున్న లేవగానే మళ్ళీ గ్రీన్‌లాండ్ అంటాడు. మర్చిపోతాడు. ఇది మర్చిపోతాడు. అంటే ఇక్కడ ఇప్పుడు సగటు భారతీయులకొచ్చే ఒక అనుమానం ఏంటంటే, సరే మరి మోదీ సరే 2019లో హౌడీ మోదీ గానివ్వండి, నమో మోదీ ఇదంతా ఏం జరిగినా గూడా, అంత ఫ్రెండ్‌షిప్ ఇదంతా ఉండి కోరుకున్నారు. అండ్ చాలామంది లాస్ట్ టైమ్ ఎలక్షన్ ఆఫ్టర్ జో బైడెన్ గూడా ట్రంప్ రావాలని కోరుకున్నారు. ఇంతలా ఉన్నది. కానీ ఇక్కడ చివరికి చూస్తే అది రిపబ్లికన్‌లు గానివ్వండి, డెమోక్రాటిక్‌లు గానివ్వండి ఎలా వచ్చినా గూడా భారత్‌కి పెద్దగా ఉపయోగం లేదు. అయినా గూడా మరి ఎందుకు కోరుకోవాల్సొచ్చింది ట్రంప్ గురించి? భారత్‌కి ఉపయోగం ఉండాలి అంటే మనము అమెరికా దృష్టిలో ఇజ్రాయెల్ లాంటి ఒక దేశం కాదు. ఓకే. మనము వాళ్ళకు పోటీగా ఎదుగుతున్న ఒక దేశం. హ్మ్. ఇప్పటికిప్పుడు అమెరికాకి మనం పోటీ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో, 20 ఇయర్స్‌లో పోటీ కాకపోవచ్చు. కానీ అమెరికాని ఈ పోటీ పడి ఎదుగుతున్న మార్కెట్‌లలో ఇండియా కూడా ఒకటుంది. అమెరికా తర్వాత పెద్దదేంటి చైనా. యాహ్! అమెరికాకి, చైనాకి ఎందుకు పడదు? 2 పెద్ద మార్కెట్స్ కాబట్టి వాళ్ళకి పడదు. హ్మ్. ఓకే. నిజంగా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ లాగా కామన్ బార్డర్ ఉందా? ఈ చైనాకి, అమెరికాకి? లేదు. లేవు. మరెందుకు గొడవలొస్తుంటాయి? వీళ్ళు వాళ్ళ మీద టారిఫ్‌లు వేయడం, వాళ్ళు వీళ్ళ మీద టారిఫ్ వేయడము, ఇవన్నీ ఎందుకు జేస్తుంటారు? అంటే అంటే ఫైనాన్షియల్‌గా ఉండేది. మార్కెట్. యాహ్! మార్కెట్‌ని ఎవరెక్కువ క్యాప్చర్ జేయాలనే విషయంలో అమెరికాకి, చైనాకి గొడవలున్నాయి. ఆ తర్వాత మూడో పొజిషన్‌లో ఇండియా గూడొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఇంతకాలం ఏవేవి ఉండేవి? ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ ఇవన్నీ ఉండేవి. అవి డెవలప్డ్ నేషన్స్. అక్కడ హ్మ్. ప్రజలు మనకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువుండొచ్చు. కానీ వాళ్ళ మార్కెట్స్ చిన్నవి. వాళ్ళ పాపులేషన్ చిన్నది. హ్మ్. సో, ఇండియా ఇప్పుడు క్రమక్రమంగా థర్డ్ బిగ్గెస్ట్ ఎకనామిక్ పవర్‌గా వస్తుంది. అంటే ఎకనామిక్ మార్కెట్‌గా వస్తుంది. హ్మ్. ఈ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్నప్పుడు, అమెరికాకి సహజంగానే మనం పోటీ వస్తామనే ఒక ఏమంటారు ఇన్‌సెక్యూరిటీ ఉంటది కదా! యాహ్! దానికి ఒకటి పొలిటికల్‌గా గూడా ఇండియా ఎదగొద్దు అనేది అమెరికా ఎప్పటినుంచో పెట్టుకున్న ఒక రూల్. ఎందుకు అంటే మనం 1947లో ఇండిపెండెంట్ అయిన తర్వాత రష్యాకి దగ్గరగా ఉండేవాళ్ళం. సోవియట్ హ్మ్. రష్యాకి. హ్మ్. యూఎస్ఎస్ఆర్‌కి ఇండియా నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ టైం తర్వాత, రాజీవ్ గాంధీ తర్వాత ఈవెన్ ఆపరేషన్ సింధూర్‌లో గూడా మనకు బేషరతుగా మద్దతు పలికింది రష్యానే గాని అమెరికా కాదు. అవును. ఈ విధంగా హిస్టారికల్‌గా ఇండియా, రష్యా దగ్గరగున్నాయి గాబట్టి అమెరికాకి మన మీద కొంత అక్కసుంటది. మరి అదే నా ప్రశ్న గూడా ఇంత అక్కసు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంతలా మరి ట్రంప్ కోసం వెళ్లి మోదీకి ప్రచారం చేయాల్సినంత అవసరం, దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఇదంతా ఎందుకు జరిగిందంటారు అనేది నా ఫ్రెండ్ ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ తర్వాత ఏర్పడ్డ యుద్ధ వాతావరణం అనేది ఆ రోజు లేదు. మోడీ, ట్రంప్ కలిసి సభలు నిర్వహించిన రోజు ఇప్పుడున్న వాతావరణం లేదు. అప్పుడు ఏం ఆలోచించుంటారు? మోడీ, ట్రంప్ ఇద్దరికీ కూడా బిజినెస్ ఇంపార్టెంట్. సో, మేక్ ఇన్ ఇండియా ఊపందుకోవాలంటే అమెరికన్స్ ఇక్కడొచ్చి వస్తువులు తయారు చేయాలి గదా! దానికి ఎవరు అవసరం? ట్రంప్ అవసరం. ట్రంప్ నుంచి సంకేతాలొస్తే, పాజిటివ్ సంకేతాలొస్తే అమెరికన్ కంపెనీలు గూడా మన దేశానికొస్తాయనేది మోడీ కాలిక్యులేషన్. కానీ అది బెడిసి అట్ కొట్టినట్టే అయింది ఇప్పుడు. బెడిసి కొట్టడం ఏం లేదు. ఇప్పుడు చైనా తర్వాత నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ ఎవరికి ఉంది అంటే ఇండియా ఉంది. అమెరికన్ కంపెనీలు మన దగ్గరకొచ్చే వస్తాయి.
దాంట్లో కొంతవరకు ట్రంప్ అత్యుత్సాహం చూపించి యాపిల్ కంపెనీలు వెళ్ళొద్దన్నట్టు చెప్పడము. యాక్చువల్‌గా ఆ దేశ అధ్యక్షుడు ఒక కంపెనీ దగ్గరికెళ్ళి నువ్వు వెళ్ళొద్దని మాట్లాడడమే చాలా పరువు తక్కువ పని. దాన్ని చేయాలనుకుంటే వేరే పద్ధతుల్లో చేయాలి. ట్రంప్ అనేవాడు వెళ్లి డైరెక్ట్ టిమ్ కుక్‌కి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. అది చెప్పడం కాకుండా మళ్ళీ తనొచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పుకుంటున్నాడు. నేనే పోవద్దని చెప్పినానంట. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? మనోడికి మెచ్యూరిటీ లేదనన్నా అనిపించాలి. లేదంటే పబ్లిసిటీ పిచ్చి ఉందని అనిపించాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 3, 4 అవర్స్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈవెన్ అంటే ఇప్పుడు యూఎస్‌లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఎవరైనా మన ఇండియాకి వాళ్ళు ఒక ₹1,00,000 ఇన్ డాలర్స్ పంపించాలనుకుంటే, దాంట్లో ఎప్పుడు లేనిది 5% ఇప్పుడు టాక్స్ కూడా వేస్తున్నాడట. ట్రంప్ అనేవాడు నేను వ్యాపారవేత్త అని ముందే చెప్పినాను కదా! హ్మ్. ట్రంప్‌కి మిత్రదేశం లేదు, శత్రుదేశం లేదు. ట్రంప్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళలో యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. కెనడా కూడా ఉంది, మెక్సికో కూడా ఉంది, కొలంబియా కూడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. వీళ్ళందరూ మనకంటే ఇంకా మిత్రదేశాలు. ఓకే. ఓకే. జపాన్, సౌత్ కొరియా ఎప్పటినుంచో అమెరికన్ సెక్యూరిటీని నమ్ముకొని తమ సైన్యాలు కూడా మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నారు. ఓకే. జపాన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్లోగా మిలిటరీ మీద ఇన్వెస్ట్ చేయడం మానేసి గ్రోత్ మీద, డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టేసి మొన్నటి వరకు ఎక్కువ బాంబులు, డ్రోన్‌లు అన్నీ రెడీగా పెట్టుకునేవాళ్ళు కాదు. యాహ్! కానీ వాళ్ళకి చైనా నుంచి థ్రెట్ ఉంది. చైనాతో థ్రెట్ ఉన్నప్పుడు జపాన్ మీద చైనా వచ్చి దాడి చేస్తే ట్రంప్ కాపాడతాడనే నమ్మకం లేదు. లేదు కాబట్టి జపాన్ కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతుంది. ఓకే. జపాన్‌కి, సౌత్ కొరియాకే దిక్కులేనప్పుడు ఇండియాని ఎందుకు నమ్ముతాడు? ఇండియాను ట్రంప్‌ని ఎందుకు నమ్ముతది? హ్మ్. అండ్ ట్రంప్‌ని ఇండియా నమ్మకపోవడం అనేది కాదు. ట్రంప్‌ని ప్రపంచంలో ఎవరు నమ్మలేకపోతున్నారు. రైట్. ఓకే. అయితే ఇప్పుడు మరి ఈ విషయం చెప్పండి. ఇప్పుడు మన ట్రంప్ వాళ్ళ కొడుకు స్వయాన ఒక క్రిప్టో బేస్ కంపెనీ, ఒక క్రిప్టో బేస్ హబ్‌గా తయారు చేయాలి పాకిస్తాన్ అని చెప్పి వెళ్తున్నారు. 60% వాటా ట్రంప్ ఫ్యామిలీస్‌కే ఉన్నాయి దాంట్లో. అలాంటి ఒక కంపెనీ వై చూస్ పాకిస్తాన్ రాదర్ దాన్ ఇండియా? ఇప్పుడు పాకిస్తాను, అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు ఇవన్నీ అర్థం కావడానికంటే ముందు అసలు మనకు క్రిప్టో అంటే ఫుల్ క్లారిటీ ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే యాహ్! అది ఇప్పుడిప్పుడే ఇంకా నడుస్తుంది కాబట్టి అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అదంతా వేరే చర్చ. బట్ బేసికల్లీ జనాలు క్రిప్టోని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఎక్కడో ఒక దగ్గర సీక్రెట్ మనీ గాని, ఎక్స్‌ట్రా మనీ గాని లేకపోతే కొన్ని దేశాల్లో ఇల్లీగల్, కొన్ని దేశాల్లో లీగల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ బ్లాక్ ఉన్నాయి మనీ. కాబట్టి అంతర్జాతీయంగా తమ డబ్బుని సర్క్యులేట్ చేసుకోవడానికి లేదంటే డబ్బు ఫ్లోని ఎంకరేజ్ చేసుకోవడానికి అంటే తాము అనుకున్న పనులకి గాని, లేదు తాము ఎక్కడైనా దాచిపెట్టుకోవాలనుకున్నా సరే డబ్బుల్ని ఇంకో రూపంలో ఎట్లా దాచిపెట్టాలి అంటే కొత్తగా క్రిప్టో అనేది మొదలుపెట్టారు వీళ్ళు. హ్మ్. ఓకే. ఇంతకాలం స్విస్ బ్యాంకులలో తీసుకుపోయి డబ్బులు దాచుకుంటారు అనేవాళ్ళం గదా! ఇప్పుడు ఈ క్రిప్టో అకౌంట్ ద్వారా గూడా ఏం జేయాలనుకుంటున్నారు? ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని ప్రభుత్వాలని కళ్ళు కప్పేసి ఎక్కడో ఒక దగ్గర తమ డబ్బులు పెట్టుకోవాలనేది క్రిప్టో కరెన్సీ వాళ్ళ మెయిన్ ఉద్దేశ్యం. అందులో ఇంకా చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. అవన్నీ మనం డీప్ డిస్కషన్‌లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఎకనామిస్టులు చెప్పాల్సిన విషయం. పాకిస్తాన్‌ని ఎందుకు ఎంచుకున్నారు ట్రంప్ కుటుంబము అంటే, పాకిస్తాన్ ప్రస్తుతానికి పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్న దేశం కాదు. మనలాగా ఐటీ సెక్టార్‌లో పెద్ద జెయింట్ కాదు. లీడర్ కాదు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు. పాకిస్తాన్ సర్వైవ్ అవ్వడానికి లిటరల్లీ ఏం లేదు ప్రస్తుతం వాళ్ళ దగ్గర. ఓకే. పాకిస్తాన్‌ని పక్క దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసేది రెండే. ఒకటి టెర్రరిజం, రెండోది పావర్టీ. సౌదీ అరేబియాకి, ఇరాన్‌కి బిచ్చగాళ్ళని పంపియమంటే పంపిస్తది. ఇటువంటి ఒక అడుక్కు తింటున్న పాకిస్తాన్‌కి క్రిప్టో కరెన్సీ ద్వారా అమెరికా ఏం చేస్తుందంటే, పొలిటికల్లీ గాని, డిఫెన్స్ పరంగా పాకిస్తాన్ అమెరికా ఎందుకు వాడుకుంటది? ఇండియాకి బార్డర్‌లో ఉంది పాకిస్తాన్. యాహ్! ఇరాన్‌కి బార్డర్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌కి బార్డర్‌లో ఉంది. చైనాతో కూడా పాకిస్తాన్‌తో బార్డర్ ఉంది. ఇన్ని దేశాల్ని ఒక్క పాకిస్తాన్‌ని గ్రిప్‌లో పెట్టుకోవడం వల్ల కంట్రోల్ చేయొచ్చు అమెరికా. సో, అమెరికా తనకెప్పుడు కావాలంటే అప్పుడు విమానాలు తెచ్చి పాకిస్తాన్‌లో ల్యాండ్ చేసుకుంటే, ఇండియాని, చైనాని, ఆఫ్ఘనిస్తాన్‌ని, ఇరాన్‌ని భయపెట్టొచ్చు. హ్మ్. అందుకు పాకిస్తాన్ అవసరం. అదే విధంగా ఆర్థిక కోణంలో కూడా ట్రంప్ ఇప్పుడు వాడుకోబోతున్నాడు. ఓకే. ఈ క్రిప్టో కరెన్సీ అగ్రీమెంట్ అంటే ఏంటి? బయటికి తెలిసి, తెలియకుండా జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ బేస్‌గా చేసేసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఓకే. ట్రంప్ వాళ్ళ కొడుకు కంపెనీని ఎందుకు పెట్టింది అంటే, ఈ ట్రంప్ వాళ్ళ కుటుంబానికి, ట్రంప్‌కి లేదా ట్రంప్ కొడుక్కి వ్యక్తిగత లాభాలున్నాయి దాంట్లో. హ్మ్. ట్రంప్‌కి అమెరికాతో పని లేదు. తన వ్యక్తిగత లాభాలున్నా సరే ముందుకెళ్ళిపోతాడు, చేసేసుకుంటాడు తను. బికాజ్ రైట్. బిజినెస్ మ్యాన్ కాబట్టి. రైట్. ఇప్పుడు పాకిస్తాన్‌తో క్రిప్టో కరెన్సీ అగ్రీమెంటు పాకిస్తాన్‌ని క్రిప్టో హబ్‌గా మారుస్తామని చెప్తున్నారు గదా! దీనివల్ల అమెరికాకి ఏం ఉపయోగం ఉంటది? అమెరికా అనే దేశానికి ఏం ఉపయోగం ఉండాల్సిన పని లేదు. ట్రంప్‌కి, ట్రంప్ కుటుంబానికి ఉపయోగం ఉన్నా చాలు వాళ్ళకి.
ఓకే. ఎందుకంటే అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి దేనికైనా తెగిచ్చేస్తున్నాడు. సరే అది వ్యక్తిగతంగా అనుకున్నా. అయితే ఈ ఈ ఈ అనుమానాలు అంటే ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో, అందులో ఉన్న ఇంకొక చివరి అనుమానం ఏంటంటే, అంటే ఇప్పుడు ఇష్యూ అయిన తర్వాత దీనికన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఏంటంటే పాకిస్తాన్‌కి ఇండియాకి మధ్య ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో డైరెక్ట్ హోల్ అండ్ సోల్ టర్కీ వచ్చేసి మా ఫుల్ మద్దతు అని చెప్పింది. ఫ్రీగా వాళ్ళకి నేవీ సపోర్ట్ పంపించింది, డ్రోన్స్ ఇచ్చింది అండ్ కొన్ని మిసైల్స్ కూడా ఇచ్చిందనేది సమాచారం. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు సడెన్‌గా టర్కీ కోసం సడెన్‌గా శాంక్షన్ చేశారు. కొన్ని కొన్ని మిసైల్స్‌ని. అండ్ అవి కూడా చాలా లాంగ్ రేంజ్ మిసైల్స్ అండ్ ఫుల్లీ అప్‌డేటెడ్. అంటే ఒక రకంగా మన ఆకాష్‌కి అండ్ బ్రహ్మోస్‌కి ఎక్కడో చోట చెక్ పెట్టగలిగేటి ఉన్నటువంటి మిసైల్స్. ఇదే సమయంలో సడెన్‌గా ఎందుకని టర్కీకి శాంక్షన్ చేయాల్సొచ్చిందని కూడా చాలామంది ఆలోచిస్తారు. ఎందుకంటే టర్కీకి ఇస్తే అవి ఇండైరెక్ట్‌గా మళ్ళీ పాకిస్తాన్‌కే వెళ్తాయి. పాకిస్తాన్‌కి ఒక పక్క పరోక్షంగాను, ప్రత్యక్షంగాను సపోర్ట్ చేస్తూ ఉంది అమెరికాని. పాకిస్తాన్‌కి అమెరికా సపోర్ట్ చేసిందనే విషయంలో సెకండ్ థాట్ అవసరం లేదు. హ్మ్. ఇండియాకి ఇప్పుడు అమెరికా వ్యతిరేకం అని ఎక్కడ చెప్పట్లేదు. బట్ దాని అర్థం ఏంటంటే ఇండియాకి అనుకూలం అని కూడా కాదు. అమెరికా ఎప్పుడు పాకిస్తాన్‌కి అనుకూలమే. పాకిస్తాన్‌కి అనుకూలం అంటే అర్థం ఏంటి? ఇండియాని ఇబ్బంది పెడుతుందనే కదా! కానీ ఇండియాతో బిజినెస్ చేసుకోవాలని ఉంది అమెరికాకి. పొలిటికల్‌గా మాత్రం ఇండియాకి వ్యతిరేకంగా ఉంటది అమెరికా. పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉంటది. ఎందుకంటే మనం ఒక పొలిటికల్ పవర్‌గా రీజనల్ బిగ్ బ్రదర్‌గా ఎదగడం అనేది అమెరికాకి ఇష్టం లేదు. ఓకే. మాల్దీవ్స్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఇవన్నీ గూడా భారతదేశం మాట వినడం మొదలుపెట్టేసి, భారతదేశం ఒక సూపర్ పవర్‌గా ఎదుగుతదంటే అది అమెరికాకి ఇష్టం లేదు. దానికోసం మన డెవలప్‌మెంట్ ఆపడానికో, లేట్ చేయడానికో ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటది. దాంట్లో ఒక పావులాగా పాకిస్తాన్‌ని వాడుకుంటది. ఆర్మీ పరంగా అయితే పాకిస్తాన్‌కి వెపన్స్ ఇప్పించడం, ఐఎంఎఫ్ లోన్ ఇప్పించడం ఇవన్నీ చేస్తది. ఇంతకుముందు మనం మాట్లాడిన క్రిప్టో కరెన్సీ ఏంటి? ఒక రకమైన ఏమంటారు ఆర్థిక స్మగ్లింగ్ అది. ఓకే. వాళ్ళు ఏమంటారు కరెన్సీ ప్రకారం చేసుకోవాల్సిన స్మగ్లింగ్‌కి పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు టర్కీకి వెపన్స్ ఇవ్వడం అనేది ఏంటంటే, టర్కీకి ఇండియాకి వ్యతిరేకంగా నిలబడ్డది కాబట్టి టర్కీకి అమెరికా వెపన్స్ ఇస్తుందనేది కేవలం ప్రచారం మాత్రమే. టర్కీ, అమెరికా మధ్య రిలేషన్‌షిప్ ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. నాటోలో టర్కీ కూడా ఒక మెంబర్. ఓకే. ఓకే. అమెరికా టర్కీకి రకరకాల ఆయుధాలు ఇవ్వడం గానీ, లేకపోతే డిఫెన్స్ సెక్టార్‌లో హెల్ప్ చేయడం అనేది కొత్త విషయం కాదు. ఓకే. అది యాజ్ యూజువల్‌గా జరిగేది. ఓకే. టర్కీకి అమెరికానే కాదు కొన్ని రష్యా వెపన్స్ కూడా వస్తుంటాయి. సో, టర్కీకి ఆయుధాలు భారత్‌ని వ్యతిరేకించడానికైతే అమెరికా అమ్మలేదు. టర్కీ తీసుకొని మిసైల్స్‌ని దేనికి వాడుతదనేది తన చెప్పలేం. వ్యక్తిగతం. చెప్పలేం. ఓకే. మా ఇండియాకి వ్యతిరేకంగా వాడొచ్చా అంటే వాడొచ్చు. రైట్. మొన్న పాకిస్తాన్‌తో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు టర్కీ హెల్ప్ వాడొచ్చు. చేసింది గదా! అవును. ఇన్ ఫ్యూచర్ గూడా హెల్ప్ చేస్తామనే చెప్తుంది గదా! అవును. అవును. కాబట్టి అమెరికాని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు పాకిస్తాన్ మన శత్రు దేశం. అందులో డౌట్ లేదు. టర్కీ, అజర్బైజాన్ గూడా మన శత్రు దేశం. డౌట్ లేదు. మరి చైనా ఏంటి? పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ కూడా ఉంది గదా! మరి మనం టర్కీలా టార్గెట్ చేసినట్టు చైనా ఎందుకు జేయట్లేదు? అంటే చైనాతో మనతో చైనాకి చాలా పెద్ద ఆర్థిక లావాదేవీలున్నాయి. ఓకే. మన అబ్బా! ఎకానమీ, వాళ్ళ ఎకానమీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. మన మార్కెట్ చైనాకి కావాలి. చైనా నుంచొచ్చే రకరకాల ప్రొడక్ట్స్ గానీ, ముడి సరుకులు గానీ, ఇవన్నీ మనకు కావాలి. ఓకే. ఇండియాకి కూడా చైనాతో కొంత అవసరం ఉంది. రైట్. అయితే ఇవన్నీ ఒప్పుకుందాం. అయితే చివరిగా చాలామంది అంటున్నది ఏంటంటే, విశ్వగురువు అని చెప్పుకున్న మోదీ అధికారంలోకి రాగానే వరల్డ్ వైడ్‌గా తిరిగి పాకిస్తాన్‌ని సరే ఎంతో కొంత పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా చూపించగలిగిన మోదీ, ఇవాళ లాస్ట్‌కి ఒంటరైపోయాడు. ఎందుకంటే అటు చైనా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. ఇటు అమెరికా కూడా డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా మొత్తం పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. మోదీ ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక్కటి తీసేస్తే దౌత్యపరంగా ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? అంటే మీరేమంటారు చివరగా? లేదు ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు కూడా పుతిన్‌కి మద్దతుగా వచ్చి నిలబడ్డదెవరు? చైనా వచ్చింది. హ్మ్. బట్ ఇంకెన్ని దేశాలొచ్చినాయి? రాలేదు గదా! సో, మనం పాకిస్తాన్ మీద ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళందరూ మద్దతొస్తారనే ఊహతో, భ్రమతో ఎవరు స్టార్ట్ చేయలేదు. ఓకే. మనకిప్పుడు తెలిసిన విషయము మోడీకి, జయశంకర్‌కి, అజిత్ దోవల్‌కి తెలవదా? అమెరికా ఇట్లాంటి గేమ్ ఆడతదని. కానీ అయినా ఆపరేషన్ సింధూర్ చేశారు కదా! ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసినామంటే ఒకటి పీఓకే పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ఒక లక్ష్యం. రెండోదేంటంటే పాకిస్తాన్ కంటే మనం ఎంత పై స్థాయిలో ఉన్నాం ఆర్మీ పరంగా, డిఫెన్స్ పరంగా, ఆహ్, టెక్నాలజీ పరంగా అనేది చూపించడానికి చేశాం. మూడోదేంటంటే ఈ సీజ్ ఫైర్ ట్రంప్ చెప్తే చేశామనేది
చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట. కానీ ట్రంప్ స్వయంగా చెప్పాడు కదా! నేను చేయించలేదని హ్మ్. చెప్పేసి. సో, ట్రంప్ వ్యవహార శైలి వల్ల ఈ గందరగోళం ఏర్పడింది తప్ప, నిజంగా ట్రంప్ చెప్పగానే ఇండియా మానేయలేదు. ఓకే. ట్రంప్ దగ్గరికి వెళ్లి మానేయమని అడిగింది అమెరికా. పాకిస్తాన్ అడిగింది. సో, పాకిస్తాన్ వేడుకుంది కాబట్టి మనం మానేయడం జరిగింది. రెండోది న్యూక్లియర్ స్పాట్స్ మీద దాడులు జరిగినాయనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. సడెన్‌గా హఠాత్తుగా సీజ్‌ఫైర్‌కి మోడీ ఎందుకు ఒప్పుకున్నారంటే, మనం ఓడిపోయే స్థితిలో అయితే లేమని అందరం ఒప్పుకుంటున్నాం గదా! యాహ్! ఎక్కడ ఎవరికీ డౌట్ లేదు గదా! యాహ్! మరి మనం గెలిచే స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోనుంటారు? ట్రంప్ ఒత్తిడి మేరకా? నేను చేయలేదు డీల్ అని ట్రంప్ అనేసాడు గదా! ఆల్రెడీ. హ్మ్. మొదటి రోజు ఏది చెప్పినా సరే, మూడో రోజుకల్లా మాట మార్చేసిండు గదా! యాహ్! మరి ఒత్తిడి నేను చేయలేదని ట్రంప్ స్వయంగా చెప్తున్నప్పుడు ఎందుకు మానేసుంటారు? సో, న్యూక్లియర్ సైట్స్ మీద దాడి జరగడము, లేకపోతే ఇంకా మనకు తెలియని అనేక రహస్యాలు ఉండొచ్చు. మొత్తం మీద అయితే ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ మీద మనం పైచేయి సాధించడం అనేది నిజం. ఓకే. అమెరికా వచ్చి కాశ్మీర్ ఇష్యూలో వేలు పెట్టిందనేది అతి ప్రచారం చేస్తున్నారు తప్ప, నిజంగా ఇప్పటికి గూడా బైలాటరల్ ఇష్యూ అది ద్వైపాక్షికంగానే మేము తేల్చుకుంటామని మళ్ళీ గూడా మోడీ, జయశంకర్ అందరూ చెప్పడం జరుగుతుంది. హ్మ్. సో, కాశ్మీర్‌లో థర్డ్ పార్టీ వచ్చిందనేది గూడా అబద్ధం. రెండోది నేను చెప్పేదేంటంటే, ఒక పవర్‌ఫుల్ కంట్రీ ఇంకో దేశం మీద సైనిక చర్య తీసుకున్నప్పుడు, రష్యా, యుక్రెయిన్ మీదకెళ్ళినా, ఇండియా, పాకిస్తాన్ మీదకెళ్ళినా, అమెరికా, చైనా లాంటి దేశాలు ఎగబడొచ్చి మద్దతు తెలుపుతాయనుకోవడము, ఈ అంతర్జాతీయ రాజకీయాలు తెలవని వాళ్ళు మాట్లాడే మాట. హ్మ్. ఓకే. జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు గూడా అట్లా ఊహించుకోరు. ఓకే. దేశాలు ఊరికే వచ్చేసి ఇండియాకి మద్దతు ఎందుకు పలుకుతాయి? వాళ్ళ కాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. రైట్. ఇండియా, పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్ కంట్రీ ఏది అంటే అందరూ పాకిస్తాన్ అనే జెప్తారు. కానీ యుద్ధం మొదలైన తర్వాత అందరూ మనకు మద్దతు ప్రకటించాల్సిన అవసరం లేదు. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికైతే ఇప్పుడొస్తున్న ఈ అనుమానాలన్నిటికి చాలా చక్కగా మీ విశ్లేషణ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్ అదనమాట సంగతి. మరి దీని గురించి మీ వ్యూస్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మన వైపు ఉన్నాడా? లేకపోతే పాకిస్తాన్ వైపు ఉన్నారా? అండ్ మోదీ ఈ విషయాలు ఈ దౌత్యపరంగా హిట్ అయ్యారా? లేకపోతే ఫ్లాప్ అయ్యారా? మీ వ్యూస్‌ని కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.